ఇప్పటివరకు మనము ఆఫీస్ బటన్‌లో ఉన్నటువంటి కమాండ్స్ గురించి, హోమ్ మెనూలో ఉన్నటువంటి కమాండ్స్ గురించైతే తెలుసుకున్నామండి. ఇప్పుడు మనము ఇన్సర్ట్ మెనూలో ఉన్నటువంటి కమాండ్స్ గురించైతే తెలుసుకుంటామండి. ఇందులో మొదటిది కవర్ పేజ్. ఈ కవర్ పేజ్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 100 పేజెస్ ఉన్నాయండి. ప్రింట్ తీసుకున్నాం. దాన్ని బైండ్ జేసుకోవాలా. బైండింగ్ షాప్‌కెళ్తే ఏం జేస్తారండి? ఓకేనా? 100 పేజెస్ పైన ఏదైనా ఒక వైట్ పేపర్ పెట్టేసి, లేదా ఒక బ్రౌన్ షీట్ ఏదన్నా పెట్టి బైండ్ జేస్తారండి. ఓకేనా? ఆ పైన పెట్టే బ్రౌన్ షీట్‌ని ఏమంటామంటే మనం కవర్ పేజ్ అంటాం. ఓకేనా? ఆ బ్రౌన్ షీట్ ప్లేస్‌లో మనమే మనకు కావాల్సినటువంటి ఏదైనా ఒక కవర్ పేజ్‌ని డిజైన్ జేసుకోవచ్చండి. అర్థమైంది గదండీ! ఇక్కడ చూడండి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కవర్ పేజెస్ అయితే మనకు అవైలబుల్ అయినాయండి ఇక్కడ. ఓకేనా? సరే ఇందులో నుంచి నేనేం జేశానంటే దీన్ని తీసుకుంటాను. ఓకేనా? దీన్ని ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్‌గా మనకు ఫస్ట్ పేజ్‌లో రావటం అనేది జరుగుతది. ఎందుకు ఫస్ట్ పేజ్‌లో వచ్చింది మనకు? ఎప్పుడైనా సరే కవర్ పేజ్ అనేది మనకు స్టార్టింగ్‌లోనే ఉంటది. అర్థమైంది గదండీ! మనం ఒక నోట్‌బుక్ తీసుకున్నాం. ఓకేనా? పైనేముంటదండి మనము పైనున్న దాన్నేమంటాం మనం కవర్ పేజ్ అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి ఎప్పుడైతే మనం దీన్ని తీసుకున్నామో ఆటోమేటిక్‌గా ఇక్కడ రావటం అనేది జరిగింది. ఇక్కడ అడుగుతాంది ఇయర్ అడుగుతాంది. మనం ఏ ఇయర్ కాబట్టి ఆ ఇయర్ వేయొచ్చు. 2025 అని ఇచ్చాను. ఓకేనా? నేమ్ అడుగుతాంది. మనకి ఏ పేరు కాబట్టి ఆ పేరు ఇవ్వచ్చు. నేను రమణ సివి అని ఇచ్చాను. ఓకేనా? అదే విధంగా పిక్చర్ ఉంది గదండీ! ఈ పిక్చరు ఉంది. ఈ పిక్చర్ మనకు నచ్చట్లేదు. వేరే పిక్చర్ ఏదైనా చేంజ్ జేసుకోవాలా? ఈ పిక్చర్ ప్లేస్‌లో మన ఫోటోస్ పెట్టుకోవచ్చు. మనకు నచ్చినటువంటి ఫోటోస్ పెట్టుకోవచ్చండి. అది ఏ విధంగా చేయాలంటే, ఈ పిక్చర్ ఉంది గదండీ! మౌస్ తీసుకెళ్ళేసి ఈ పిక్చర్ పైన డబుల్ టైమ్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే డబుల్ టైమ్ క్లిక్ చేస్తామో, ఆటోమేటిక్‌గా మనకు చూడండి ఇక్కడ ఫార్మాట్ అనేది ఒకటి రావటం అనేది జరుగుతదండి. ఓకేనా? వచ్చింది గదండీ ఈడ ఫార్మాట్ అనేది రావటం జరిగింది. సరే ఈ ఫార్మాట్‌లో ఉన్నటువంటి కమాండ్స్ గురించి తెలుసుకుంటా పోతాం మనం. ఫస్ట్ వన్ చూడండి. ఈ పిక్చర్ ఉంది. బ్రైట్‌నెస్. ఈ పిక్చరే నాకు నచ్చింది. కాకపోతే దాని బ్రైట్‌నెస్ ఏదైనా తగ్గించాలా, పెంచాలనుకోండి. ఈ బ్రైట్‌నెస్ ఉంది గదండీ! ఈ డౌన్ యారో ఉందా? ఈ డౌన్ యారో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే చూడండి 0 అంటే నార్మల్. +10 అంటే బ్రైట్‌నెస్ ఇంక్రీజ్ అయింది. +20, +30 అంటే ప్లస్ అనే సింబల్ ఎప్పుడు యూజ్ చేసుకుంటున్నామండి మనం? బ్రైట్‌నెస్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే ఓకేనా? +10, +20, +30 అని వాడండి. లేదు డిక్రీజ్ తగ్గించాలంటే -10 అని, -20 అని, -30 అని ఇవ్వటం అనేది జరుగుతదండి. నేనిక్కడ ఒక +20 అని ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇన్ కేస్ నాకు నచ్చట్లేదండి. ప్రీవియస్ ఏ విధంగా ఉందో అదే విధంగా కావాలా? అప్పుడేం చేస్తాం? తిరిగి బ్రైట్‌నెస్ కాడికెళ్ళేసి 0 దట్ మీన్స్ నార్మల్ ఇచ్చేయండి. అదే విధంగా కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ గాని తగ్గించాలా, పెంచాలంటే ఇక్కడ యూజ్ చేస్తామండి. +10 అని, +20 అని, +30 అని ఏ విధంగా అయితే బ్రైట్‌నెస్‌లో ఉంటాయో అదే విధంగా ఉంటది. ఓకేనా? ఇక్కడ నేనేం చేశాను? ఓ 20% అయితే తగ్గించానండి. ఇన్ కేస్ ఇది గాని నచ్చట్లా, నాకు ప్రీవియస్ ఏ విధంగా ఉందో అదే విధంగా కావాలంటే సేమ్ కాంట్రాస్ట్‌లోకెళ్ళేసి 0 అని ఇవ్వండి. నెక్స్ట్ వన్ రీకలర్. రీకలర్ అంటే ఏందంటే చూడండి మౌస్ తీసుకెళ్ళి ఈ పిక్చర్ ఉన్నాయి గదండీ ఇక్కడ. వీటిలో ఏది కావాలంటే దాని పైన పెట్టేసేయండి మౌస్ పాయింటు. మనకు ప్రివ్యూ అయితే కనిపిస్తాంది. ఆ విధంగా కావాలా అని. ఓకేనా? మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్‌గా మీకేమైపోయింది? ఆ పిక్చర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇన్ కేస్ ఇది గాని మనకు వద్దనుకుంటే రీకలర్‌లోకెళ్ళేసి పైన చూడండి నో రీకలర్ ఇవ్వండి. సరిపోద్ది. కంప్రెసర్ ఓకేనా? కంప్రెస్ పిక్చర్. అర్థమైంది గదండీ! ఈ కంప్రెస్ పిక్చర్ అంటే ఏందంటే క్లిక్ చేసినామంటే ఇంటర్నల్‌గా దాని సైజ్ అనేది కొంచెం సెట్ చేసేసుకుంటాదండి. ఇది మనకేం పెద్ద ఉపయోగపడదు. చేంజ్ పిక్చర్ ఇది మనకు యూజ్ అవుతాదండి. చెప్పాను గదండీ ఇంతకుముందు. నాకు ఈ పిక్చర్ ప్లేస్‌లో మన ఫోటోస్ గాని, మనకు నచ్చినటువంటి ఫోటోస్ కానీ తీసుకోవచ్చండి. దానికోసం ఏం చేస్తామంటే చేంజ్ పిక్చర్‌లోకెళ్ళండి. వెళ్ళిన తర్వాత చూడండి మనకు పిక్చర్ ఉంటాయి గదండీ! మీకు ఎక్కడెక్కడైనా పెట్టేసుకుంటాం మనం. డెస్క్‌టాప్‌లో గానీ, యూజర్ ఫైల్‌లో గానీ, డీలో గానీ, ఈలో గానీ ఉంటాయి గదండీ! ఆడికెళ్ళండి. మీకు ఏ పిక్చర్ అయితే కావాలనుకుంటున్నారో ఆ పిక్చర్ మీద సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇన్సర్ట్ అని ఇచ్చినామంటే మనకు ఆ పిక్చర్ రావటం అనేది జరుగుతాదండి. ఇన్ కేస్ ఈ పిక్చర్ గాని మనకు నచ్చట్లేదు అనుకోండి, అగైన్ మళ్ళా చేంజ్ పిక్చర్‌లోకెళ్ళండి. ఓకేనా? ఇంకొక పిక్చర్ ఏదో సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అని ఇచ్చండి. అర్థమైంది గదండీ! ఓకేనా? ఇప్పుడు చూడండి మౌస్ తీసుకెళ్ళేసి ఆ పిక్చర్ పైన పెట్టామనుకోండి. ఒక 4 యారోస్ వచ్చినాయండి మనకు. అంటే దాన్ని మూవ్ సింబల్ అంటారు. మౌస్ లెఫ్ట్ బటన్ పట్టుకునేసి మనం ఏం చేయొచ్చంటే మూవ్ చేయొచ్చండి. మనకెట్లా కావాలంటే అట్లా. ఓకేనా? మౌస్ లెఫ్ట్ బటను ఆ పిక్చర్ పైన పెట్టేసి ప్రెస్ చేసి పట్టుకొని మూవ్ చేయొచ్చండి. ఎక్కడ కావాలంటే ఆడికి తీసుకెళ్ళి పెట్టేసి మౌస్ అయితే వదిలేసేయండి. ఆడ ఫిక్స్ అయిపోతది. అర్థమైంది గదండీ! రీసెట్ పిక్చర్. రీసెట్ పిక్చర్ అంటే ఈ పిక్చర్ అయితే ఈ ఒరిజినల్ సైజ్ ఎంతైతే ఉందో అంత సైజుకి కావాలనుకోండి. రీసెట్ పిక్చర్ అన్నామంటే యాక్చువల్‌గా
ఒరిజినల్‌గా అయితే మనకు ఇంత సైజ్ అయితే రావటం అనేది జరిగిందండి. ఓకేనా? అర్థమైంది గదండీ! లేదు నేను దీని సైజ్ తగ్గియాలనుకుంటే ఏదో ఒక కార్నర్ చూడండి ఇక్కడ మనకు బటన్స్ మారిగొచ్చినాయి గదండీ! ఓకేనా? ఏదో ఒక కార్నర్‌లో మౌస్ పాయింట్ పెట్టండి. యారో వచ్చిందండి. ఒక పైకి, ఒకటి కిందకొచ్చింది గదండీ యారో. ఓకేనా? మీరేం జేస్తారంటే బోత్ సైడ్ మీకు ఈక్వల్‌గా ఈ పిచ్‌ని తగ్గియాలంటే కీబోర్డ్‌లో ఉన్నటువంటి షిఫ్ట్ బటన్ పట్టుకొని ఓకేనా? రెడ్యూస్ చేయండి. కిందకి తీసుకోండండి తగ్గిపోతాది. ఓకేనా? సేమ్ మళ్ళా మీకు చెప్పాను గదండీ! మూవ్ సింబల్ అంటామని. మౌస్ బటన్ ప్రెస్ చేసి మీకెక్కడికి కావాలంటే ఆడికి తీసుకెళ్ళేసి ఆడ పెట్టేసి మౌస్‌నైతే వదిలేసేసేయండి. అర్థమైంది గదండీ! ఈ విధంగా అయితే మనం పిక్చర్‌ని చేంజ్ జేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పిక్చర్ స్టైల్స్ అంటారండి ఇది. ఇప్పుడు నాకిది ఉంది గదండీ! ఇటెట్టుంది రెక్టాంగిల్‌లో ఉంది. నాకు ఈ విధంగా వద్దు. వేరే వేరే డిజైన్స్ కావాలనుకోండి. ఇక్కడికి రాండి. చూడండి మౌస్ పెట్టేయండి. మౌస్ జస్ట్ వాటి మీద పెడితే ఆ పిక్చర్ ఎలాగొస్తది మనకు ప్రివ్యూ అనేది కనిపిస్తదండి. మీకిందులో ఏదైతే కావాలనుకుంటున్నారో ఓకేనా? ఆ పిక్చర్ చూజ్ చేసుకోవచ్చండి. సరే మనకి ఇది నచ్చిందనుకోండి. క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా ఆ డిజైన్ అనేది రావటం అనేది జరుగుతది. అర్థమైంది గదండీ! నేనైతే ఈ డిజైన్‌ని తీసుకున్నానండి. ఎందుకు ఈ డిజైన్ తీసుకున్నానంటే, ఈ డిజైన్‌కు ఇక్కడున్నటువంటి ఆప్షన్స్ అన్నీ వర్క్ అవుతాయండి. కొన్ని డిజైన్స్‌కైతే ఈ ఆప్షన్స్ అనేటివి వర్క్ కావు. అందుకని ఏం చేశా అంటే నేను ఈ ఆప్షన్ అయితే తీసుకున్నానండి. దట్ మీన్స్ ఆ డిజైన్ అయితే తీసుకున్నాను. అర్థమైంది గదండీ! సరే నేను తీసుకున్నాను. ఇక్కడ చూడండి పిక్చర్ షేప్ అన్నాడు. ఈ షేప్ నాకు ఈ విధంగా వద్దు అనుకోండి. ఇక్కడ పిక్చర్ షేప్‌లోకి రండి. చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయండి. నేనేం చేశాను ఈ షేప్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఆ షేప్‌కి చేంజ్ అవుతదండి. ఇక్కడ రకరకాల షేప్స్ ఉంటాయండి. మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్‌లోకైతే దాన్ని తీసుకోవచ్చు. బట్ నేనైతే ఈ షేప్ అయితే తీసుకున్నాను. అర్థమైంది గదండీ! బోర్డర్ ఓకేనా? పిక్చర్ బోర్డర్. ఈ పిక్చర్ బార్డర్ అబ్జర్వ్ చేయండి. ఏం కలర్ ఉంది ఇక్కడ? బ్లాక్ కలర్ ఉంది. నాకు బ్లాక్ కలర్ వద్దు. వేరే కలర్ ఏదైనా చేంజ్ చేసుకోవాలా? పిక్చర్ బార్డర్‌లోకెళ్ళండి. ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయా? మౌస్ మనం తీసుకెళ్ళి పెడితే ఆ ప్రీవ్యూ అనేది మనకు కలర్ ఏ విధంగా కనిపిస్తదో చూపిస్తదండి మనకిక్కడ. సరే నేనేం చేశానంటే ఓకేనా? నేనైతే ఈ కలర్ అయితే తీసుకున్నానండి. అర్థమైంది గదండీ! నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో నో ఔట్‌లైన్. ఇన్ కేస్ నాకు కలరే వద్దనుకుంటే నో ఔట్‌లైన్ ఇచ్చేయండి సరిపోతది. మోర్ కలర్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పానండి. ఇక్కడున్నటువంటి కలర్ మనకు నచ్చనప్పుడు మోర్ ఔట్‌లైన్ కలర్స్‌లోకెళ్ళండి. ఇక్కడ స్టాండర్డ్ అని వస్తాది. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ అవుతాయి. ఇన్ కేస్ నేనేం చేశా అంటే పింక్ కలర్ తీసుకున్నాను. ఓకేనా. ఈ పింక్ కలర్‌లో గాని కొంచెం నాకు లైట్‌గా కావాలా? ఆ లైట్ కలర్ ఇక్కడ లేదనుకోండి కస్టమ్‌లోకెళ్ళండి. ఓకేనా. ఈ బటన్ ఉంది కదండీ! కిందికంటే డార్క్ వస్తది. పైకంటే లైట్ కలర్ వస్తది. సరే ఇప్పుడైతే నాకు ఈ కలర్ నచ్చింది. కరెంట్ అయితే మనం బ్లూ కలర్ తీసుకున్నాం. ఇప్పుడైతే లైట్ పింక్ తీసుకున్నాం. ఓకేనిచ్చినామంటే సెట్ అయిపోతది. అర్థమైంది గదండీ! అంటే ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ మనకు నచ్చనప్పుడు మోర్ ఔట్‌లైన్ కలర్స్‌లోకెళ్ళి అక్కడైతే చూజ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఈ కలర్ అయితే చూస్ తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే మ్యాచింగ్ చూడడానికి లుక్ ఉంటది గాబట్టి. అదే విధంగా విడ్త్ అంటే ఏందంటే ఈ లైన్ ఉంది గదండీ! ఔట్‌లైన్ లైన్. ఇది మరీ పెద్దదిగా ఉందనుకున్నప్పుడు చిన్నదిగా కావాలంటే ఇటు తీసుకోండి. ఇక్కడ 6 పాయింట్స్ అని, 4 ½ అని, 3 అని ఇటుంటాయండి. నేను ఒక 6 పాయింట్ తీసుకున్నానండి. ఓకేనా? ఇన్ కేస్ నాకు నచ్చట్లేదు. ఇంతకు ముందు ఉన్నట్టే బావుందనుకోండి. ఇంతకుముందు చెప్పాను గదండీ! అండు అనేది ఎందుకు ఉపయోగిస్తాము? రీసెంట్‌గా ఏదైతే చేంజెస్ చేశామో, ఆ నుంచి ఒక స్టెప్ వెనక్కి పోవాలంటే అండు అని ఇస్తాం. ఓకేనా? అర్థమైంది గదండీ! లేదంటే రీడ్ అంటే ఏంది? ఒక స్టెప్ ఎగస్ట్రా ఇచ్చేసినప్పుడు రీడు ఇస్తాం. అర్థమైంది గదండీ! ఆల్రెడీ దీని గురించయితే మనం డిస్కస్ చేయటం అనేది జరిగింది. అదే విధంగా ఓకేనా? డాష్ అంటారండి. ఈ డాష్ మోడల్‌లో చూడండి ఈ విధంగా మౌస్ పాయింటర్ పెట్టామనుకోండి, ఈ విధంగా అయితే రావటం జరుగుతాది. ఓకేనా? ఈ విధంగా కడితే ఈ విధంగా గాని తీసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది గదండీ! ఇన్ కేస్ డాష్ మోడల్ నాకు అవసరం లేదు. నాకు ప్లెయిన్‌గా ఉంటే కావాలనుకుంటే పిక్చర్ బార్డర్‌లోకెళ్ళేసి విడ్త్‌లోకెళ్ళకండి. డాష్ మోడల్‌లోనే ప్లెయిన్ ఉంటదండి. ఆ ప్లెయిన్ గాని సెలెక్ట్ చేసుకున్నామంటే నార్మల్‌గా రావటం అనేది జరుగుతదండి. పిక్చర్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్ ఏదైనా ఇవ్వాలనుకున్నారనుకోండి దీనికి, ఇందులోకెళ్ళండి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి. షాడో అని, గ్లో అని, ఈ విధంగా 3 అని చాలా ఉంటాయండి మనకు. సరే నేను గ్లో తీసుకున్నాను. గ్లోలోకెళ్ళేసి చూడండి దీన్ని తీసుకున్నాను. ఆటోమేటిక్‌గా ఏమైంది సైడ్ మనకు కొంచెం గ్లో అనేది రావటం జరిగింది. ఇన్ కేస్ నాకు ఆ గ్లో వద్దనుకుంటే, మనం ఎక్కడికెళ్ళి దాన్ని తీసుకున్నామండి? పిక్చర్ ఎఫెక్ట్‌లోకెళ్ళాం, గ్లోలోకెళ్ళాం కదండీ! అక్కడికెళ్ళి నో గ్లో అనివ్వండి. అర్థమైంది కదండీ! ఇక్కడ ఏది తీసుకున్నా మనము తిరిగి అందులోకెళ్ళి ఓకేనా? నో గ్లో అనేదో ఓకేనా? నో 3 అనేది ఉంటది కదండీ! దాన్నైతే తీసుకోండి. ప్రెజెంట్ అయితే నేనేం చేశానంటే గ్లోకొచ్చేసి దీన్ని తీసుకున్నాను. అర్థమైంది కదండీ! తర్వాత ఆప్షన్ వచ్చేసి పొజిషన్ అండి. ఈ పొజిషను, టెక్స్ట్ ర్యాపింగ్ అనేది
తర్వాత క్లాస్‌లో నేను చెప్తానండి. ఎందుకంటే ఇక్కడ దీని గురించయితే అంత పర్ఫెక్ట్‌గా అయితే మనం చెప్పుకోలేము, తెలుసుకోలేము. ఈ రెండిటి గురించి పిక్చర్ అనే ఆప్షన్ వస్తదండి. అప్పుడు తెలుసుకుంటాము. తర్వాత చూడండి, ఇప్పుడు బ్రింగ్ టు ఫ్రంట్ టు బ్యాక్ అని ఉన్నాయి గదండీ! ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయో చూస్తామండి. ఇప్పుడు నాకు ఇదే పిక్చర్ ఇంకోటి కావాలా, మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకున్నాను. ఓకేనా? కాపీ అనివ్వండి. మళ్ళా రైట్ బటన్ క్లిక్ చేసుకోండి. పేస్ట్ అనివ్వండి. చూడండి, ఇంకొక పిక్చర్ వచ్చిందా? ఓకేనా? ఇట్లా తీసుకున్నారు మీరు. ఓకేనా? ఇదొక డిజైన్ అనుకోండి చూడ్డానికి. బట్ ఈ పిక్చర్ అయితే ఫస్ట్ ఉన్నది బ్యాక్ ఎళ్ళిపోవాలా. ఓకేనా? ఏం చేస్తారు? సెండ్ బ్యాక్ అనివ్వండి. ఆటోమేటిక్‌గా బ్యాక్ ఎళ్ళిపోవటం జరుగుతాది. లేదు ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ ఇవ్వండి. ఓకేనా? అర్థమైంది గదండీ! ఇన్ కేస్ మనకొద్దనుకోండి, ఓకేనా? దాన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్‌లో డిలీట్ బటన్ అయితే ఇవ్వండండి. ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోవటం అనేది జరుగుతాది. ఓకేనా? అర్థమైంది గదండీ! తర్వాత ఆప్షన్ రొటేట్. రొటేట్ అంటే ఏందంటే అండి, నేను ఈ పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాను కదా! రొటేట్‌లోకెళ్ళా అండి. రొటేట్ 90 డిగ్రీసు, రొటేట్ లెఫ్ట్ టు 90 ఓకేనా? వర్టికలు, హారిజాంటలు అని ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి పిక్చర్ ఎట్లుంది షేప్ అనేది కారు, ఓకేనా? రైట్ సైడ్‌కుంది. ఓకేనా? నాకు లెఫ్ట్ సైడ్‌కి కావాలనుకోండి, ఓకేనా? హారిజాంటల్ ఇవ్వండి. ఆటోమేటిక్‌గా ఏమైపోయింది? లెఫ్ట్ సైడ్‌కి ఫేస్ అనేది టర్న్ అయిపోయింది. ఓకేనా? ఆ విధంగా మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ రొటేట్ రైట్ టు 90% లెఫ్ట్ టు 90% వర్టికల్, హారిజాంటల్ ఉంటాయండి. మనకేదన్నా పిక్చర్ షేప్‌ని చేంజ్ చేసుకోవాలన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ చూడండి క్రాప్. క్రాప్ అంటే ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాకిక్కడ ఎక్కువ స్పేస్ ఉందండి. బ్లాక్ కలర్ ఉంది. నాకు ఇది వద్దు తగ్గిచ్చేసేయాలనుకోండి. క్రాప్ క్లిక్ చేసుకోండి. క్రాప్ అంటే కట్ చేయటం. ఓకేనా? ఎప్పుడైతే క్రాప్ ఇస్తారో ఇక్కడ చూడండి మనకు బటన్స్ మార్క్ వచ్చేసినాయండి మనకు. నేనేం చేశాను, ఇక్కడ ఉంది కదండీ! ఒక లైన్ మైనస్ మార్క్ ఉంది గదా! ఓకేనా? దాని మీద మౌస్ బటన్ ప్రెస్ చేసి చిన్నగా మనకు ఎంత వరకైతే వద్దనుకుంటామో ఆ ప్లేస్ వరకు తీసుకెళ్ళండి. ఏమైపోయింది చూడండి. ఆటోమేటిక్‌గా మనకు ఆ ప్లేస్ ఏమైపోతుంది? హైడ్ అయిపోయిందా? ఓకేనా? అట్లా హైడ్ చేసేయొచ్చండి. దాన్నే క్రాప్ అంటారు. అర్థమైంది గదండీ! మన వర్క్ అయిపోయింది. నాకు ఫైన్ ఇంక చాలనుకుంటే దాన్ని డీయాక్టివేట్ చేసేయండి సరిపోతదండి. ఇప్పుడు హైట్ పెంచాలండి. ఈ పిక్చర్ హైట్ పెంచాలా? చూడండి ఎంతుందిది? 7.22 సెంటీమీటర్స్ ఉంది. విడ్త్ అయితే ఓకేనా మనకెంతుంది? 11.48 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ మనము హైట్ పెంచితే విడ్త్ పెరుగుతాదండి. విడ్త్ తగ్గిస్తే హైట్ గాని తగ్గుతాదండి. 2 ఒకే రకంగా వర్క్ అవుతాయి. చూడండి ఇక్కడ నేనేం చేశాను? హైట్ ఇంక్రీజ్ చేస్తాన్నాను. ఏమైంది? విడ్త్ గాని మనకు ఇంక్రీజ్ అయింది. అదే విధంగా హైట్ రెడ్యూస్ చేస్తాన్నాను. అదే విధంగా విడ్త్ గాని ఏమైంది? రెడ్యూస్ అయింది. అర్థమైంది గదండీ! ఓకేనా? ఇదే అండి మనకు కవర్ పేజ్ గురించైతే ఇన్ఫర్మేషన్. ఫైనల్‌గా మనకు కవర్ పేజ్ ఏ విధంగా వచ్చిందో చూస్తామండి. ఇక్కడ చూడండి జూమ్ అనేది తగ్గిస్తామండి. జూమ్ మీన్స్ సైజ్ అనేది తగ్గిస్తాం. ఇది తగ్గించడానికి ఏం చేస్తామంటే మనము, మనకు రైట్ సైడ్ కింద చూడండి 100% అని ఉందండి. అంటే ఓవరాల్‌గా ఇప్పుడు మన స్క్రీన్ ఎంత పర్సెంట్‌లో కనిపిస్తుంది? 100%లో అయితే కనిపిస్తాందండి. ఆ 100% పక్కన మైనస్ ఉందండి. మైనస్ అంటే జూమ్ అనేది తగ్గుతాదండి. ప్లస్ ఉన్న కాడ క్లిక్ చేస్తే పర్సెంటేజ్ అనేది పెరుగుతదండి. అంటే జూమ్ అనేది సైజు ఇంక్రీజ్ అవుతాది. ఓకేనా? ఇక్కడ చూడండి నేనేం చేశాను మైనస్ కాడ క్లిక్ చేసుకున్నాను. ఓకేనా? ఆటోమేటిక్‌గా ఏమైతుంది చూడండి. జూమ్ అనేది సైజ్ తగ్గింది. ఇప్పుడు చూడండి మనకు ఏ విధంగా కనిపిస్తానది చూడొచ్చండి ఈడ మనకు కవర్ పేజ్ అనేది. అర్థమైంది గదండీ! మీలో ఎవరైనా ఈ వీడియో కంటే ముందు వీడియోలు చూడనట్లయితే వాటికి సంబంధించినటువంటి లింక్స్‌ను డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వటం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియోలు చూసినట్లయితే వీటిల మీద మంచి నాలెడ్జ్ అయితే వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోటి వారికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు చేరాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.